హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద అమావాస్య, మాఘ అమావాస్య. రేపటితో మాఘమాసం ముగిసిపోతుంది. మరుసటి రోజు నుండి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చేయలేని వారు ఈ అమావాస్య రోజు అయినా సరే మాఘ స్నానం చేస్తే ఈ మాసమంతా స్నానాలు చేసినంత ఫలితం వస్తుంది. కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా స్నానం చేయలేని వారు తప్పనిసరిగా ఈ మాఘ అమావాస్య రోజు మాఘ స్నానం చెయ్యండి. ఇలా చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈ రోజు ఎవరు కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. ఈ అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కదా. శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ కూరను తినకూడదు. తింటే మహాపాపం తగులుతుందని శాస్త్రంలో ఉంది. శివరాత్రి ఉపవాసం చేసిన వారే కాదు, చెయ్యని వారు కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈ అమావాస్య రోజు ఈ కూరను తింటే విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. నరకానికి పోతారు. కష్టాల పాలైపోతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈ రోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనేక రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. భూమి మీద నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. పైగా ఈ రోజు ఈ కూర తింటే మహాపాపం తగులుతుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక ఎవ్వరూ కూడా ఈ మాఘ అమావాస్య రోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఆ కూర ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పు మరియు పొట్లకాయ కూరలను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు. తింటే గొడవలు జరుగుతాయి. ఈ కూరలు ఏ రూపంలో కూడా తినకూడదు. పప్పు మరియు పొట్లకాయ తినవద్దు. పప్పు అంటే కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, ఇలా ఈ విధమైన పప్పులు తినవద్దు. పప్పు రూపంలో కావచ్చు, పప్పు చారు రూపంలో కావచ్చు, పుట్నాల పచ్చడి రూపంలో కావచ్చు. అలాగే పొట్లకాయ కూడా ఏ రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలో కూడా ఈ పొట్లకాయ కూరను, పప్పును తినవద్దు. ఈరోజు పొరపాటున పప్పును కానీ పొట్లకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లోని పప్పు మరియు పొట్లకాయ కూరను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు. వీటితో పాటు మరియు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసాహారం, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇట్లాంటివేమీ కూడా తినవద్దు. అమావాస్య అనేది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినవద్దని మాఘ పురాణంలో ఉంది. అమావాస్య రోజు మాంసాహారం తింటే వచ్చే జన్మలో కుక్కగా పుడతారని శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈ రోజు ఎవ్వరూ మాంసాహారం తినవద్దు. కాదని తింటే అనేక రోగాలు వస్తాయి. భవిష్యత్తులో అనేక కష్టాలు, సమస్యలు, బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు నాన్ వెజ్ తినవద్దు. కేవలం కూరల రూపంలో కాదు, బిర్యానీలు, పిజ్జాలు, మంచూరియాలు, చికెన్ పకోడీలు, బండ్లు, చికెన్ మిల్స్, పిజ్జాలు ఇట్లాంటివి ఏ రూపంలో కూడా మాంసాహారం తినవద్దు. కాదని మాఘ అమావాస్య రోజు నాన్ వెజ్ తింటే దరిద్రం పడుతుంది. నరకానికి పోతారు. రోగాలు వస్తాయి. కనుక ఈరోజు ఎవ్వరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. ఈ 3 రకాల కూరలను తినవద్దు. అందులోనూ శివరాత్రి తర్వాత ఈ అమావాస్య వస్తుంది కాబట్టి ఇంకా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు అస్సలు ఈ కూరలను తినవద్దు. తింటే ఉదర సమస్యలు వస్తాయి. ఉపవాసం లేని వారు కూడా ఈ కూరలు తినవద్దు. ఎవరైనా సరే ఈ మాఘ అమావాస్య రోజు ఈ కూరలను తింటే మహాపాపం తగులుతుంది. అంతేకాదు దరిద్రం పడుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. ధనమంతా ఖర్చయిపోతుంది. అప్పుల పాలైపోతారు. చేతిలో రూపాయి కూడా మిగలదు. కష్టాల, సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. దరిద్రాన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి శివరాత్రి తర్వాత వస్తున్న మాఘ అమావాస్య రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము, నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి మూటలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మాఘ అమావాస్య రోజు
దుప్పటి, పాదరక్షకులు గాని గొడుగును గాని ఎవరికైనా దానం ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రోజు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈ రోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆద్యం సమర్పించి నమస్కారం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఈ మాఘ అమావాస్యను శూన్య తిథిగా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అత్యధిక ఫలితాలు ఇస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అమావాస్య పితృతర్పణాలు వదలడానికి కూడా ఎంతగానో అనుకూలతమైన రోజు. ఇట్లాంటి శక్తి కలిగిన ఈ రోజు మీరు ఒక వేప కొమ్మని తెచ్చుకొని ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటే తిరుగులేని యోగం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అన్ని రకాల నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు, దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు ఏ చెట్టు కొమ్మను తెచ్చి పెట్టుకొని అక్కడ పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జీవితంలో ఎదగాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అలా మీరు అదృష్టాన్ని అద్భుతమైన రోజు రానుంది, శక్తి ఉండే రోజు. ఇట్లాంటి రోజు ఈ చెట్టు కొమ్మను తెచ్చి అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ కొమ్మ ఏమిటి? గారె చెట్టు కొమ్మ. ఆ కొమ్మను తెచ్చి ఆ చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి. గారె చెట్టు ఇంట్లోని దోషాలన్నింటినీ కూడా, గ్రహ దోషాలు అన్నింటినీ కూడా, నెగిటివ్ ఎనర్జీ శక్తులు తొలగిస్తుంది. ఇంట్లోని వాస్తు దోషాలు కూడా పోగొడుతుంది. అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య గురువారం కలిసి వచ్చిన రోజున ఈ గారె చెట్టును సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు. ఈరోజు ఇట్లాంటి అద్భుతమైన శక్తి ఉన్న చెట్టును కొమ్మను ఉపయోగించి ఇంట్లోని వారు నరదృష్టి పోగొట్టుకోవచ్చు. ముందుగా ఈరోజు దగ్గరగా ఎక్కడైనా సరే గారె చెట్టు ఉందేమో చూసుకోండి. అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు నీరు పోసి మా ఇంటికి బాగుండాలి అని తీసుకొని వెళ్తున్నాము తల్లి అని నమస్కరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు గోడ పైన ఉండే గేటు పక్కన పెట్టండి, లేదా ఇంటి గుమ్మానికి మెయిన్ డోర్కైనా సరే పెట్టండి. ప్రధాన ద్వారాన్ని పక్కనైనా సరే పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బొట్లు పెట్టాలి. బొటన వేలుతో 5 బొట్లు పెట్టాలి. ఈరోజు రాత్రి 12 గంటలలోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా గార మండను ఈరోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కసారి మన కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా చాలా సందర్భాలలో కూడా ఇంట్లోనికి దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. కాబట్టి అమావాస్య రోజు ఈ గార చెట్టు పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా, సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.